ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు తీసుకొచ్చాను. ఇవి ఇంకా వడకట్టేసుకొని ఇంకా బాయిల్ చేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతీరాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. మేము ఉండేది రాంచీ, జార్ఖండ్ స్టేటు. ఇక్కడ ఆవు పాలు బాగా దొరుకుతాయి. 1 లీటర్ పాలు వచ్చేసేమో 55 రూపీస్. ఈ మధ్య 5 రూపీస్ పెంచారనమాట. లేకపోతే ముందు 50 రూపీసే ఉండేవి. ఇదిగోండి అలా వడకట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి ఉంది కదా, ఈ పిండితో దెబ్బ రొట్టె చేస్తాను. దెబ్బ రొట్టె అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇదిగోండి ఇలాగ ఇడ్లీ పిండి రాత్రి రుబ్బు పెట్టుకున్నాను. ఇదిగో మార్నింగ్ అయ్యేటప్పటికి ఇలాగ పొంగింది. దీనికి మనకి ఎంతకి కావాలో తీసుకుంటున్నాను అనమాట. అంటే మార్నింగ్ ఈరోజు మా వారికి జనరల్ షిఫ్ట్, అలాగే పాపకి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి కదా. ఇంకా సరిపడా పిండి తీసుకొని ఇది సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇంకా సరిపడా ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. నేను గానుగ నూనె వేస్తున్నాను. ఇలాగ దెబ్బ రొట్టెకి ఇలాగ ఎక్కువ పిండి వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉడకపెట్టేసుకుంటే, కుక్ చేసుకుంటే మనకి చూసారా ఎంత బాగా కాలు వచ్చిందో. అలాగా మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా 6 మినిట్స్ సిమ్లోనే పెట్టాలన్నమాట. కొంచెం టైం టేకింగు. ఇప్పుడు దెబ్బ రొట్టెలు బయట అయితే ఇలా మధ్యలో హోల్ గ్లాస్ పెట్టి వాటర్ పెట్టి ఏవో చేస్తారు కదా, అవి అంత అవసరం లేదనమాట. ఇలా నేను చెప్పినట్లుగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. లోనంతా బాగా కుక్ అవుతుంది అనమాట. ఈవెన్గా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. కేక్లా ఉంటుంది అనమాట. చూడండి కట్ చేస్తున్నాను. ఈ దిబ్బ రొట్టెకి కాంబినేషను బెల్లం పాకము లేదా చెరుకు పాకం అంటారు, పానకం. అవేమీ లేకపోతే తేనెతో అయినా సరే తినొచ్చు. నేను ఈరోజు బొంబాయి చట్నీ చేశాను. బొంబాయి చట్నీ అందరికీ తెలిసిందే కదా, చాలా ఈజీగా అయిపోతుంది. దాంతో కూడా ఈ దిబ్బ రొట్టె చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండి అంటే రవ్వ కలిపిందనమాట. మేము ఇడ్లీ రవ్వ కలుపుతాము మినపప్పు రుబ్బిన తర్వాత. ఆ పిండితో చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇంకా మా పాపకి, ఇంకా మా వారు, అంటే మళ్ళీ ఇంకో దెబ్బ రొట్టె వేసానులేండి, ఇది ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇంకా పాపకి బాక్స్ పెట్టేశాను. అలాగే మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తను అటు నుంచి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలాగా బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేశాను. ఇక్కడ బీరకాయలు అంటే నెనువా బీరకాయలు దొరుకుతాయి, నేతి బీరకాయలు అంటామే అవి అన్నమాట. అంటే పొడవుగా ఉంటాయిలేండి. ఇంకా వాటితో ఇలా బీరకాయ పచ్చిశనగపప్పు వేసి కర్రీ చేశాను. సింపుల్గా ఉందన్నమాట ఈరోజు మా లంచ్. ఇంకా పెరుగు అది వేసుకొని తినేసాము. మా వారు కూడా డ్యూటీ నుంచి ఆఫ్టర్నూన్ వస్తారు, మళ్ళీ వెళ్ళాలన్నమాట. 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్తారు. జనరల్ షిఫ్ట్ అంటే అలాగే ఉంటుంది. చూసారు కదా సాయంత్రం ఇలాగ ఈవినింగ్ వర్షం. మాకు రోజు వర్షాలే ఇక్కడ. ఫోన్ చేసి అడిగినప్పుడు కాకినాడలో మాకు ఎండలు దంచి కొడుతున్నాయి అంటున్నారు. ఇంకా మాకైతే రోజు వర్షాలే. మేము వచ్చిన దగ్గర నుంచి అంటే జూన్ 7th అట్లా వచ్చాం కదా, అప్పటి నుంచి ఇంకా ప్రతిరోజు వర్షాలు అలా కురుస్తూనే ఉన్నాయి. ఇంకా మా పాప స్కూల్ గురించి తెలిసిందే కదా, హాఫ్ డేసే ఇక్కడ. ఇంకా మనలాగా ఫుల్ డేస్ ఉండవన్నమాట స్కూలు. ఇంకా ఆఫ్టర్నూన్ 1:30 వరకే స్కూలు. టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా గడిచింది మా డే. మీకు కనుక మా వీడియో ఇంకా నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫిర్ మిలేంగే.